హలో ఫ్రెండ్స్, పుష్ప 2 మూవీ డే 1 ఎంతవరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని మన ఫ్రెండ్స్లో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు భయ్య. మరి ఏమని చెప్పాలి భయ్య? ఆల్రెడీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యొక్క పిఆర్ టీం అయితే ఈ పుష్ప 2కి 250 కోట్ల పోస్టరు 300 కోట్ల పోస్టరు రెడీ చేసి పెట్టేసుకున్నారు భయ్య. వాళ్ళ ధ్యేయం అంటే ఒకటే, త్రిబుల్ ఆర్ యొక్క టాప్ రికార్డు 223 కోట్ల రికార్డును బద్దలు కొట్టడమే వాళ్ళ ధ్యేయం అన్నమాట. మరి ఎవరికి డౌట్ రాకుండా కార్పొరేట్ బుకింగ్స్ కూడా చేస్తున్నారు భయ్య. ఒక పక్కేమో టికెట్స్ హైక్ చేసి 1000-1200 కోట్లకు అమ్ముతున్నారు, మరో పక్కేమో కార్పొరేట్ బుకింగ్స్ చేస్తున్నారనమాట ఈ డే 1 రికార్డు కోసం. అయితే మేకర్స్ ప్రకారం అసలు ఈ పుష్ప 2 మూవీకి డే 1 ఎంతవరకు కలెక్షన్స్ రావచ్చు, ఇక మన ప్రకారం ఎంతవరకు రావచ్చు అనేది క్లియర్గా వీడియోలో చెప్తాను భయ్య, ఆఖరి వరకు చూడండి. మేకర్స్ ప్రకారం అయితే ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే 105 కోట్ల వరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని చెప్తున్నారు భయ్య. ఇదైతే మాత్రం హ్యూజ్ అమౌంట్ అని చెప్పవచ్చు. ఓన్లీ త్రిబుల్ ఆర్కి మాత్రమే 100 కోట్ల పైన గ్రాస్ అనేది ఏపీ అండ్ తెలంగాణలో వచ్చింది. ఇక ఏ సినిమాకి కూడా ఎంత పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాకి కూడా ఇక్కడ 100 కోట్ల పైన గ్రాస్ అనేది రాలేదు. మరి ఈ పుష్ప 2కి వస్తుందా అంటే డౌటే భయ్య. నైజంలో కొద్దో గొప్ప కలెక్షన్స్ అయితే ఈ పుష్ప 2కి రావచ్చు, కానీ సీడెడ్ అండ్ ఆంధ్రాలో అయితే మాత్రం వాళ్ళు ఆశించిన దానికంటే కూడా తక్కువే రావచ్చు. మరి నా అంచనా ప్రకారం భయ్య ఏపీ అండ్ తెలంగాణలో ఈ మూవీకి ఒక 70 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది భయ్య, 70 కోట్లు. ఇక కర్ణాటకలో అయితే భయ్య 24 అవర్స్ ఈ పుష్ప 2 యొక్క షోస్ వేస్తూ కేజీఎఫ్ డే 1 రాబట్టిన కలెక్షన్స్ అయితే బద్దలు కొట్టాలని చూస్తున్నారు భయ్య. మరి కేజీఎఫ్కి అయితే డే 1 కర్ణాటకలో 29 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. అయితే పుష్ప 2కి 30 కోట్ల వరకు గ్రాస్ వస్తుందని మేకర్స్ అయితే చెప్తున్నారు. కానీ మన అంచనా ప్రకారం భయ్య ఒక 15 కోట్ల వరకు మాత్రమే ఏ మూవీకి అయితే అక్కడ వస్తుంది భయ్య. ఎందుకంటే ఎంత లేదనుకున్నా అదర్ స్టేట్ సినిమానే, సొంత సినిమానే. కేజీఎఫ్ 2 సొంత సినిమా, పైగా సీక్వెల్, పైగా హీరో వాళ్ళవాడే ఒక స్టార్ హీరో అక్కడ. మరి అలాంటి హీరోకి 29 కోట్లు వచ్చినప్పుడు పుష్పకి 30 కోట్లు ఎలా వచ్చేస్తుంది భయ్య? ఎంత హైప్ ఉన్నా ఎంత ఏమన్నా కూడా 15 కోట్ల వరకు గ్రాస్ అనేది కర్ణాటకలో డే 1 వస్తుందన్నమాట. ఇక తమిళనాడు విషయానికి వస్తే భయ్య మేకర్స్ అయితే ఒక 15 కోట్ల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు, కానీ తమిళ వాళ్ళు మన తెలుగు వాళ్ళగా ఎవరి సినిమాలు పడితే వాళ్ళ సినిమాలు చూడరు భయ్య. ఓన్లీ తమిళ సినిమాలు మాత్రమే చూస్తారు. వాళ్ళకి భాష అభిమానం, ప్రాంతాభిమానం ఎక్కువ. కాబట్టి 15 కోట్లకైతే పుష్పకి వచ్చే అవకాశం అస్సలు లేదు. ఒక 9 కోట్ల వరకు తమిళనాడులో డే 1 వచ్చే అవకాశం ఉంది భయ్య. ఎందుకంటే త్రిబుల్ ఆర్కే అంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కూడా అక్కడ ఒక 10 కోట్ల వరకు మాత్రమే వచ్చింది. ఇక కల్కితో ఒక 6 కోట్లు మాత్రమే డే 1 వచ్చింది. ఈ విధంగా చూసుకుంటే ఒక 9 కోట్ల వరకు వచ్చే అవకాశం ఈ పుష్పకి అయితే ఉంది భయ్య తమిళనాడులో. ఇక కేరళ విషయానికి వస్తే డబల్ డిజిట్ నెంబర్ని అయితే రాబడతామని మేకర్స్ అయితే చెప్తున్నారు భయ్య. అంటే 10 కోట్ల పైన గ్రాస్ డే 1 రాబడతామని మేకర్స్ అయితే చెప్తున్నారు. కేరళ మార్కెట్ అనేది చాలా చిన్నది భయ్య. ఎక్కడైతే డబల్ డిజిట్ నెంబర్ వచ్చిందంటే లియోకి అని చెప్పవచ్చు, ఒక 11 కోట్ల వరకు వచ్చింది. ఇక ఏ హీరోకి కూడా డబల్ డిజిట్ నెంబర్ అనేది రాలేదు. కాబట్టి పుష్ప 2కి ఇక్కడైతే భయ్య ఒక 7 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంతే తప్ప డబల్ డిజిట్ అయితే కష్టమే. ఇక ఓవర్సీస్ నుండి భయ్య ఒక 70 కోట్ల వరకు గ్రాస్ రావచ్చని మేకర్స్ అయితే చెప్తున్నారు. మరి ఓవర్సీస్ ఆడియన్స్ అయితే చాలా సెలెక్టివ్గా ఉంటారు, ఇటువంటి మాస్ సినిమాలను అయితే తక్కువ చూస్తారు. ఓవర్సీస్ ఆడియన్స్ ఎక్కువగా సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చూస్తారు భయ్య, ఇటువంటి మాస్ సినిమాలు అయితే తక్కువ చూస్తారు. కాబట్టి ఒక 50 కోట్ల వరకు డే 1 ఓవర్సీస్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక హిందీలో అయితే భయ్య డే 1 100 కోట్ల పైన గ్రాస్ కాదు, 100 కోట్ల పైన నెట్ రాబట్టేస్తాం అనే విధంగా మేకర్స్ అయితే చెప్తున్నారు భయ్య. కానీ హిందీలో ఎంత హైప్ ఉన్నా కూడా అది ఒరిజినల్ హైపో లేదంటే పెయిడ్ హైపో తెలియాలంటే ఈ డే 1 రికార్డ్ బట్టి తెలిసిపోద్ది భయ్య. హిందీలో ఎంత హైప్ ఉన్నా భయ్య 100 కోట్ల నెట్ కాదు కదా, 100 కోట్ల గ్రాస్ కూడా రాదు భయ్య. కేజీఎఫ్ 2 కూడా ఇంతకంటే ఎక్కువ హైప్ ఉంది. అక్కడ కేజీఎఫ్ 2కే 60 కోట్ల లోపు నెట్ వచ్చింది. అలాంటిది 100 కోట్ల పైన నెట్ అంటే కష్టమే భయ్య, గ్రాస్ కూడా కష్టమే. నాకు తెలిసి ఒక 70 కోట్ల వరకు గ్రాస్ అయితే హిందీలో వచ్చే అవకాశం ఉంది. మరి ఈ విధంగా మేకర్స్ అయితే ఒక 315 కోట్ల వరకు గ్రాస్ వస్తుంది డే 1 అనే విధంగా చెప్పుకొస్తున్నారు. కానీ మన అంచనా ప్రకారం 220 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం అయితే ఈ పుష్పకి కనిపిస్తుంది భయ్య. మరి త్రిబుల్ ఆర్ రికార్డ్ అయితే అఫీషియల్గా బద్దలు కొట్టే అవకాశం అయితే లేదు. కానీ టికెట్ హైక్స్ వల్ల లేదంటే కార్పొరేటివ్ బుకింగ్స్ వల్ల ఇక ఏమైనా పిఆర్ టీమ్స్ ఈ యొక్క వెబ్సైట్లను ఏమైనా కొనడం వల్ల ఏమన్నా మ్యానిపులేషన్ చేయడం వల్ల అయితే ఒక 250 కోట్ల వరకు అయితే రావచ్చు. అంతకు మించి అఫీషియల్గా కలెక్షన్స్ అయితే రావు భయ్య.
ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సరే. మరి నా అంచనా ప్రకారం అఫీషియల్ లెక్కల ప్రకారం అయితే భయ్య 200 నుండి 220 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. ఇక టికెట్ హైక్స్, కార్పొరేట్ బుకింగ్స్, ఇక పిఆర్ టీమ్స్ హడావుడి ఇదంతా కలుపుకుని ఒక 250 కోట్లు పోస్టర్ వేసినా పర్లేదు, యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ 300 ఆ పైన వేశారంటే ఇది ఖచ్చితంగా క్షేమని మనం అర్థం చేసుకోవచ్చు. ఎనీవే, ఈ పుష్ప 2కి అసలు ఎంతవరకు డే 1 రావచ్చు మీరైతే కింద కామెంట్ చేయండి భయ్య.